తిరుపతి జిల్లా నాయుడుపేటలో శనివారం సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మరియు సబ్ డిఎఫ్ఓ నాగభూషణం ఆధ్వర్యంలో నగరవనంను ప్రారంభించారు. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఈ నగరవనంకు 35 ఎకరాలు కేటాయించి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పిల్లల పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటాలని తెలిపారు. రాష్ట్రంలో వనం మనం అనే నినాదంతో రాష్ట్రమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తెదేపా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, 786 రఫీ, నెలవల రాజేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డివి రమణయ్య మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. Thank you, Vijayashree madam. Thank you all sirs. Thank you all sirs. Thank you all sirs. మరి ఈ రోజు ఈ కార్యక్రమము మనసులు దోచిన పెద్దలు మీకు వందనాలు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అంటే మనకు నగరం దగ్గరగానే ఇంత విస్తీర్ణంలో మనకు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఇద్దరు కలిసి డెవలప్మెంట్ని రాష్ట్రం అంతటా ముందుకు నడిపిస్తున్నారు. శశికళ మేడం అన్నట్టు వాళ్ళు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. ఇలా ఈ వనం ఒకటే కాదు, మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇది మన టీడీపీ హయాంలో, నా హయాంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన రాష్ట్రం ఈ 5 ఏళ్లలో చాలా అభివృద్ధికి ముందుకెళ్తుంది. మన రాష్ట్రం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. దానికి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మనకు ఇన్ని ప్లాంట్స్ 400 ప్లాంట్స్ వరకు నాటున్నారు. కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు చెట్లు తీసుకొని ఆక్సిజన్ని ఇస్తుంది. కాబట్టి నేను అందరు కోరుకునేది, మీ అందరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీకు సంవత్సరానికి ఒక రోజు పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు రోజు మీరు ఒక చెట్టు నాటాలి అన్న ఇది పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని డిఎఫ్ఓ గారు చెప్పారు. చెట్ల నుంచి అది చచ్చిపోతున్నా సరే మనకి ఎంత ఉపయోగపడుతుందో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా